ఫ్రెండ్స్ ఈ చేపను చూడండి ఎంత నీట్గా రుద్దుతున్నారో. దానికైతే అన్ని చేపల్లాగా అయితే బురుడు లేదు, పైన మొత్తం కూడా చూడండి సిల్వర్ కలర్లో అయితే ఉంది. మేడం గారు చూడండి దాన్ని అంట్లు పీస్తో రుద్దుతున్నారు అనమాట. అంట్లు పీస్ చూడండి ఒకసారి చూపివా మేడం. అంట్లు పీసు అదిగో, అంట్లు పీస్తో రుద్దితే మొత్తం అయితే పైన సిల్వర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అదంతా చేప చూసారా ఎంత పొడుగుందో. ఈ చేప వంజరం అంటారు, తింటే మామూలుగా ఉండదు అనమాట. ఇది వచ్చేసి సముద్రంలో బెస్ట్ చేప అనమాట. చూడండి ఎంత పొడుగుందో. ఒకసారి దాదాపు 2 అడుగులు పైన ఉంది కదా. ఈ 2 అడుగుల పైన ఉన్న చేప వచ్చి కేజీ వచ్చేసి 650 రూపాయలు. ఇది తింటే నెంబర్ 1గా ఉంటుందంట. తింటే ఇలాంటి చేపలే తినాలి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అయితే మేము ఈరోజు బాపట్ల వచ్చాము. బాపట్ల అయితే ఈ చేపను కొంటున్నాం. సముద్రం పక్కనే కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువగా ఇచ్చారు మనకి. అదే బయట అయితే ఇంకా ఎక్కువ రేటే ఉండేది తట్టుకుంది ఫ్రెండ్స్. నీసు అంట అది నీసు. ఆ చేపను చూడండి ఎలా రుద్దుతున్నారో. ఒక పక్క ఏమో మాకు రొయ్యలు, ఒక పక్క చేపలు. మెడింగ్ అట్లాగే ఉండేటివేనా, మళ్ళీ వాటిని చేయాలి మేము? ఏం చేసేది లేదు, అలాగే చేసేటివే. కొంచెం నీళ్ళలో కడిగేసుకుని వేయటమేనా? ఇక సెంటర్లోనే ఉంటుందా ముళ్ళు మేడం? అది అక్కడ ఉంటుంది ముళ్ళు. ఓకే, నిజంగా దీన్ని. సో అది ఫ్రెండ్స్ విషయం అనమాట. చేపలు అయితే చాలా బాగున్నాయి. మీ షాప్ పేరు ఏంది మేడం? మోపిదేవ ఆంజనేయ సీ ఫుడ్. మోపిదేవ ఆంజనేయ సీ ఫుడ్స్, బాపట్ల రోడ్డు. ఇక్కడ మేడం గారు వాళ్ళు ఇద్దరు కూడా చాలా బాగా అయితే మనకి క్లీన్ చేసి ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు చూడండి ఒకసారి చూడొచ్చు. మీరు చూడు ఎంత నీట్గా చేసిస్తున్నారో వాళ్ళైతే. తలకాయ కూడా కొట్టేస్తారా మేడం? అది కూడా వేస్ట్గా ఏం బాదుగా? తలకాయ తీసేయాలా? అవి కాదు, ఇటువైపు ఉన్నది. ఓకే ఓకే. మనం ఏ చేప కోసం అయితే వచ్చాం ఆ చేపే దొరికింది. ఎట్లా? మనం ఏ చేప కోసం అయితే వచ్చాం ఆ చేపే దొరికింది. మా హీరో నాగార్జున అనమాట, బాపట్ల హీరో. బాపట్లకే హీరో అనమాట నాగార్జున. లేదు, మాకు బెస్ట్ ఫ్రెండ్ నాగార్జున. ఇక్కడ బాపట్ల ఏది కావాలన్నా కూడా క్షణంలో హెల్ప్ చేసే అంత శక్తి ఉన్న మనిషి. అంతేనా చెప్పు? అంతేగా అంతేగా. చూడండి అయ్యింది చేప అయితే అయిపోయింది మాకు. ఇక మేము తీసుకొని గుంటూరుకు బయలుదేరటం అనమాట. ఇద్దరు కూడా రెడీ చేసేసారు. ఇద్దరు కూడా మేడం గారు వాళ్ళు. చేప అయితే చాలా చక్కగా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారనమాట మాకు. సూపర్ సూపర్. చూడండి కటింగ్ చూడు అసలు ఎంత బాగుందండి. అసలు కటింగ్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. ఇలా కట్ చేసే వాళ్ళని నేను చాలా లెక్క చూశాను కానీ ఎంత నీట్గా కట్ చేయలేదండి ఎవరు కూడా. చాలా బాగా కట్ చేశారు మేడం గారు అయితే. సూపర్ సూపర్. ఏ ముక్కకు ఆ ముక్క చూడండి ఎలా పెడుతున్నారో. పెద్ద పెద్ద ముక్కలు అయినాయి అనమాట. మేడం బాక్స్లో పార్సల్ చేసి ఇస్తారా? అలా బాక్స్లోనే ఇస్తారా? ఐస్ పెట్టి ఇస్తారా? ఓకే, ఐస్ పెట్టి అయితే మనకి ఇవ్వటం జరుగుతుంది. అవి వంజరం చేప అంటే మామూలుగా లేదండి, వంజరం లాగే ఉంది. అవునా, బ్లడ్ అంటే తీరా మేడం? అది అట్లాగే ఉంటుందా? మంచిదా? ఓకే ఓకే, ఉన్నాయండి. మంచిదైతే ఉంచేసేయండి. టేస్ట్ బాగుంటుంది. ఓకే, సూపర్ సూపర్ చేపలండి. ఆశ్చర్యంగా ఉంది కదా మీకు చూసే వాళ్ళకి. అయిపోయింది చేప, రెడీ అయిపోయింది. మాకు రొయ్యలు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక రొయ్యలు చూడండి ఒకసారి, రొయ్యలు కూడా క్లారిటీగా చూడండి. అమ్మ అయిపోయినాయా? అయిపోవచ్చిందా? ఓకే, దానికి అది కూడా తెస్తున్నారు. దానికి కూడా ఉంటాయా? ఆహా, అవునా, ఇవి కూడా చాలా జాగ్రత్తగా తీయాలమ్మ. వాటి వల్ల ఏమవుతుంది? అవి తీయటం వల్ల ఏంటి మనకి? అవి తీగలాగా ఉందిగా. పేగు, అది రొయ్య పేగు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. ఫ్రెండ్స్ అయిపోయింది మాకు చేపలు రొయ్యలు రెండు కూడా రెడీ అయిపోయింది. వంజరం చేప అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మాకైతే
చేప కూడా శుభ్రం చేసి అన్నీ కూడా పార్సల్ చేసేస్తా ఉన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.